ఆగిపోతూ ఉంటాయి. సో అసాధ్యం. లేదా పాపని తీసుకెళ్తున్న వ్యక్తులపైన కుక్క వెనకాల పరిగెట్టే ఛాన్స్ ఉండాలి. ఈ రెండింటిలో ఒకటి జరగాలి. ఒకవేళ పాపని తీసుకెళ్తే వారు వెనకాల పరిగెడుతూ అది ఎక్కడ కనిపించింది, అది సీసీటీవీలో ఫుటేజ్లో కనిపించింది అనుకోవచ్చు. లేదు వెళ్ళలేదు, పాపని ఇక్కడ ఎవరైనా ఏదైనా చేసి, లేదంటే కుక్కని పాపని వేరు చేసి వేరే ప్రాంతానికి తీసుకెళ్ళి కుక్కనన్నా బంధించి ఉండాలి, లేదంటే అక్కడికి తీసుకెళ్ళి దాన్ని వదిలేసన్నా ఉండాలి. ఏదో ఒకటి జరిగింది. కానీ కుక్క వచ్చిన కొన్ని రోజులైతే మొత్తం అంతా కూడా కొంచెం ఆందోళనకరంగానే ఉంది అదంతా. తర్వాత దానికి జీపీఎస్ పెట్టడం, దాని ద్వారా పట్టుకునే ప్రయత్నం చేశారు, కానీ అన్నీ కూడా విఫలమైనాయి. చివరికి దానికి ఆరోగ్యం క్షీణించి అది చనిపోయింది. సో ఎందుకు చనిపోయింది అనే విషయాలు పోస్ట్ మార్టం రిపోర్ట్స్లో బయటకు కూడా వచ్చాయి. డిహైడ్రేట్ అయిపోయి మొత్తం కూడా దానికి సరిగ్గా ఆహారం నీరు లేక అది చనిపోయింది. సో ముందు ఏదైతే కుక్క ద్వారా పాపని పట్టుకోవచ్చు అనుకున్నారో అది చనిపోయింది. దాని ద్వారా ఇంకా గాలింపు చర్యలు చేశారు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్. ఇక అడవిలో మొత్తం వెతికే ప్రయత్నం చేశారు, కానీ పాపకు సంబంధించిన ఆచూకీ ఎక్కడా కూడా తెలియలే. మళ్ళీ అదే కుక్కకు సంబంధించి ఇంకొక క్లూ వచ్చింది. అదే ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన సీసీటీవీ ఫుటేజ్. సో దాని ఆధారంగా ఇప్పుడు పాప అడవిలో లేదు, అడవిలో తప్పిపోలేదు, అడవిలో ఏ జంతువు దాడి చేయలేదు. కొండ చిలువ, పులి, అడవి పంది, నక్క, దుప్పే ఇవేమి కూడా దాడి చేయలేదు. నీటి ప్రవాహంలో, ఎస్పీ గారు అన్నట్టు నీటి ప్రవాహంలో కూడా కాదు, పాపను ఎవరో కంచె దాటిచ్చి పాపను తీసుకెళ్లారు అనే విషయాన్ని ఇప్పుడు పోలీసులు అర్థం చేసుకుని ఆ కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సో ఇదే టైంలో ఇప్పుడు పాపారావు పైన చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆ రోజు పాపారావు కూడా మిస్ అయిన తర్వాత మరుసటి రోజు కూడా పాపారావు అనే వ్యక్తి జాహ్నవి వాళ్ళ ఇంటికి వచ్చాడు. కొన్ని మీడియా ఛానల్స్తో కూడా మాట్లాడారు. అతను ఏం మాట్లాడేది కూడా మేము వినిపించే ప్రయత్నం చేసాం. అతను కరెక్ట్గానే చెప్తూ ఉన్నాడు ఆమె డ్రెస్సింగ్ సంబంధించి. పైన చిన్న టీషర్ట్ లాంటిది వేసుకుంది, కింద నిక్కర్ లేదు, లాగు లేదు, చెప్పులు కూడా లేవు, పట్టీలు ఉన్నాయి, పక్కన కుక్క ఉంది, పాపను దగ్గర తీసుకుంటే నా పైన దాడి చేయడానికి ప్రయత్నించినట్టు కూడా చెప్తాను. ఒకటి ఏంటంటే అందరికి ఎక్కువగా అతని పైన ఎందుకు అనుమానాలు వస్తున్నాయంటే అతన్ని చూడడానికి కానీ లేదంటే అతను మాట్లాడేది కానీ కొంచెం సరిగ్గా లేవు. సో దీంతో అతని పైన చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో చూద్దాం. ఇప్పటికే ఈ కేసుకి సంబంధించి 170 మందిని విచారణ చేశారంట. ఇంకా ఎవరిపైన అనుమానం ఉంటే కూడా చేస్తామని చెప్తా ఉన్నారు. సో మరి కాసేపట్లో పాప ఇంటికి వస్తుందనే టైటిల్స్ అయితే బయటకు వస్తూ ఉన్నాయి. సో నాకు కూడా అదే అనిపిస్తూ ఉంది. పోలీసులు ఏదో ఒక ఆధారంతో ఈ కేసుని డీప్ ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. బయటికి చెప్పట్లేదు, ఎందుకంటే బయటికి గనక తెలిసిపోతే కిడ్నాపర్స్ అంటే అప్రమత్తం అయిపోతారని చెప్పి బయటికి తెలియకుండా వారి పని వారు చేసుకుంటూ పోతున్నారు అనిపిస్తుంది. ఏదైనప్పటికీ పాప అయితే ప్రాణాలతో ఉందనే విషయం అయితే అర్థమైంది. పోలీసులు కూడా అదే ప్రాథమికంగా తేల్చేశారు. సో ఇక పాప సురక్షితంగా ఇంటికి రావాల్సిందే అంటే పోలీసుల ద్వారా. సో ఇప్పుడు ఇతని పైన అనుమానాలు వస్తూ ఉన్నాయి. అండ్ నేను చెప్పిన ఇప్పుడు ఏదైతే ఉందో ఆ పాపారావు గురించి అండ్ మీరేం చెప్తారు? పాపారావు ఆ రోజు 12:30కి చూశానన్నాడు. చివరిగా చూసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పాపారావు మాత్రమే. వేళ పాపారావు ఏదైనా తప్పు చేస్తే తొక్కుబెట్టి నారదీస్తారు పోలీసులు. ఇప్పటివరకు అతను వదిలేరు అంత ఈజీగా. అలాగే ఆ ముగ్గురిని కూడా గ్రామస్తులు ఈజీగా వదిలేరు, పోలీసులు కూడా ఈజీగా వదిలేరు. సో నాకైతే పోలీసులు అంటే ఒకవేళ ఏదైనా జరగరాంది జరిగితే ఇన్ని రోజులు టైం తీసుకురాలి. వారి స్టైల్లో వారి శైలిలో వారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. సో వీరు కాదు అనేది అయితే మాత్రం నాకు అనిపిస్తుంది. కానీ కొంతమంది కామెంట్స్ చేస్తారు. సో చూద్దాం దీని గురించి పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారు. కాకినాడ జిల్లా తుని మండలం దోండవక పంచాయతీ సిహెచ్ అగ్రహారం. ఇక్కడ 2 ఏళ్ల చిన్నారి జాహ్నవి అలియాస్ జ్ఞానేశ్వరి. ఈ పాప మిస్ అయ్యి దగ్గరగా 17 రోజులు అవుతుంది. పోలీసులు ఇంకా వెతికే ప్రయత్నంలోనే ఉన్నారు. అంటే ఆచూకీ ఆల్మోస్ట్ కనిపెట్టినట్టే. ఎందుకంటే పాప అడవిలోకి ఏదో వెళ్ళిపోయిందని చెప్పి లేదంటే జంతువులు దాడి చేశాయని చెప్పి కొన్ని రోజుల నుంచి కూడా అలా అనుకున్నారు. కానీ తర్వాత ఆ సీసీటీవీ ఫుటేజెస్ అవన్నీ కూడా పరిశీలించిన తర్వాత వారు ఒక నిర్ధారణకు వచ్చారు. ఏంటంటే పాప అడవిలోకి వెళ్ళలేదు, అడవి జంతువులు ఏమి దాడి చేయలేదు, పాప ఎవరి చేతనో కిడ్నాప్కి గురైందని చెప్పి. సో తర్వాత సీసీటీవీ ఫుటేజెస్ ఇవన్నీ కూడా బయటకు వచ్చే 1 by 1 ఇవన్నీ కూడా కొన్ని రోజుల నుంచి మీరు చూస్తూ ఉన్న పరిస్థితి. సో రీసెంట్గా
ఎవరైతే పాపని కంచి దగ్గర చివరిసారిగా చూశాడో ఆ వ్యక్తి పైన కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అండ్ చాలామంది మేము చేసే వీడియోస్ కింద కూడా కమెంట్స్ చేస్తూ ఉన్నారు. అతని పేరు పాపారావు. కమెంట్ ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు, పాపారావుని అదుపులోకి తీసుకోండి, పాపారావుని అదుపులోకి తీసుకోండి, చివరగా చూసింది అతనే అని చెప్పి. ఎందుకంటే అతను ఏ టైం చెప్పాడు, 12:30 నేను చూశానని చెప్పాను. తర్వాత అంటే పాపని దగ్గరికి తీర్చుకునే టైంలో కుక్క నా పైన దాడి చేసింది, అందుకే నేను తీసుకోలేదు అని చెప్పి తర్వాత ఊర్లో ఉన్న వాళ్ళకి చెప్పేశాడు, ముగ్గురికి. ఆ ముగ్గురు డైరెక్ట్గా వీళ్ళ ఇంటికి వచ్చారు. మీ పాప ఎక్కడుందని అడిగారు. మా ఆయన దగ్గర ఉందని భవానీ చెప్పింది. భవానీ అంటే జాహ్నవి తల్లి. భవానీ చెప్పింది. తర్వాత ఫోన్ చేస్తే మా ఆవిడ దగ్గర ఉందని గణేష్ చెప్పాడు, జాహ్నవి తండ్రి. సో ఇలా ఇదంతా కూడా జరిగింది. అయితే రీసెంట్గా పోలీసులు ఒక సీసీటీవీ ఫుటేజ్ని బయటకి విడుదల చేశారు. కొంతమంది ఏమో సిహెచ్ అగ్రహారం ఒక టెంపుల్ దగ్గర అని చెప్తారు, మరికొంతమంది ఏమో అది ఈ సిహెచ్ అగ్రహానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న జీ పోలవరం అనే గ్రామం దగ్గర అని చెప్తారు. కన్ఫ్యూజన్. అండ్ పోలీసులు దీనికి సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టడం, దీని గురించి విషయాలు వెల్లడించి ఇవన్నీ కూడా ఏం జరగట్లే. మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అండ్ తాజాగా క్రైమ్ టీం కూడా ఎంట్రీ ఇచ్చి, అయితే ఇప్పుడేంటంటే అక్కడి నుంచి వస్తున్న టాక్ ఏంటంటే ఎవరైతే చివరిసారిగా కంచి దగ్గర చూశాడో ఆ పాపారావు కనిపించట్లేదు, అతను పారిపోయాడు, పరారీలో ఉన్నాడు. అండ్ ఈరోజు మార్నింగ్ కూడా నేను చూసా, కొంతమంది ఓనర్ పారిపోయాడు, ఓనర్ ఏదో మిస్టేక్ చేశాడు, ఇంతకుముందు కంచెకి ఎలక్ట్రిక్ షాక్స్ సంబంధించింది ఏదో పెట్టాడు, దానివల్ల అడవి పంది వచ్చి చనిపోయింది, ఎవరికి ఎటువంటి అనుమానం రాకుండా కొండపైకి తీసుకెళ్లి పూర్తి చేశాడు. అండ్ ఇంతకుముందు ఎవరికో కూడా ఇదే రకంగా షాక్ కొడితే ఆ గ్రామస్తులు అతనితో గొడవ పడ్డారు. అంటే కొన్ని తగదాలు ఇవన్నీ కూడా జరిగాయి. సో అలా ఏమైనా జరిగిందా, అందుకని ఓనర్ అసలు కనీసం పరామర్శించడానికి కూడా ఇంటికి రావట్లేదు. సో దీంతో ఓనర్ పైన కొన్ని ఆరోపణలు చేశారు, అనుమానాలు కూడా చాలామంది వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అది అవగానే ఇప్పుడు పాపారావు మీద పడ్డారు. అసలు పాపారావు ఏమయ్యాడు, పాపారావుని పోలీసులు అసలు అదుపులోకి తీసుకున్నారా లేదా, పోలీసులు పాపారావుతో పాటు ఆ తల్లి ఆరోపిస్తున్న ఎవరైతే 3 వ్యక్తులు ఉన్నారో అనుమానం వ్యక్తం చేస్తూ ఉంది ఆ తల్లి. మన ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు నాతోనే మాట్లాడుతున్నప్పుడు, సార్ వాళ్ళు మా ఇంటికి డైరెక్ట్గా వచ్చేసారంట, కనీసం అక్కడికి వెళ్ళి చూడాల్సింది, నాకు వాళ్ళపైన అనుమానం ఉందంటూ కూడా వాళ్ళ ఏజ్ అలాగే వాళ్ళ పేర్లు కూడా చెప్పింది. అందులో ఆ 3 వచ్చిన వాళ్ళలో తరుణ్ అనే పేరు కూడా చెప్పింది. అలాగే పాపారావు అతని పైన కూడా అనుమానం వ్యక్తం చేస్తూ ఆ తల్లి చెప్పింది. సో తర్వాత పోలీసులు అసలు వీళ్ళని అదుపులోకి తీసుకున్నారా, కనీసం విచారణ కోసం, వీళ్ళు డైరెక్ట్గా నిందితులని చెప్పట్లా, సస్పెక్ట్స్ మాత్రమే. పోలీసులు వీళ్ళని అదుపులోకి తీసుకున్నారా, విచారణ చేశారా, వారు ఏం చెప్పారు, వారు చెప్తున్న టైమింగ్స్కి అక్కడ జరిగిన సిచ్యువేషన్స్కి మ్యాచ్ అవుతున్నాయి, అలాగే రీసెంట్గా వచ్చిన ఏదైతే ఒక సీసీటీవీ ఫుటేజ్ ఉందో ఆ టైమింగ్కి ఇతను చెప్తున్న టైంకి మ్యాచ్ అవుతుందా అని చెప్పి. ఎందుకంటే 12:30 గంటలకి ఇతను కంచి దగ్గర చూశానని చెప్తున్నాడు పాపారావు, కానీ రీసెంట్గా బయటకు వచ్చిన ఆ సీసీటీవీ ఫుటేజ్లో 12:42 ఉంది. ఇక్కడ ఒక కన్ఫ్యూజన్. ఒకవేళ సిహెచ్ అగ్రహారంలోది సీసీటీవీ ఫుటేజ్ అయితే ఖచ్చితంగా కంచి దగ్గర నుంచి ఆ వినాయకుడు టెంపుల్ దగ్గరికి ఏదైతే కుక్క వెళ్ళిందో కొంచెం సాధ్యమే, ఎందుకంటే 12 నిమిషాలు మాత్రమే కాబట్టి కొంచెం 1 కిలోమీటర్లు 1.5 ఉంటుందంటే. లేదంటే కొంతమంది చెప్తున్నట్టు జీ పోలవరం గ్రామం అయితే అది అసాధ్యం. 4 కిలోమీటర్లలో 12 నిమిషాల్లో కుక్క, ఓన్లీ కుక్క, నేను పాప గురించి ఇక్కడ మాట్లాడట్లేదు, కుక్క గురించి, కుక్క వెళ్ళడం కూడా అసాధ్యం. ఎందుకంటే కుక్క సాధారణంగా ఏదో ఒక చోట ఆగిపోతూ ఉంటుంది, అదేం మనిషి, దానికి దారి కూడా తెలియదు, అంత దూరం ఏదో ఒక ప్లేస్లో ఆగిపోతూ ఉంటుంది. సో అసాధ్యం. లేదా పాపని తీసుకెళ్తున్న వ్యక్తులపైన కుక్క వెనకాల పరిగెట్టే ఛాన్స్ ఉండాలి. ఈ రెండింటిలో ఒకటి జరగాలి. ఒకవేళ పాపని తీసుకెళ్తే వారు వెనకాల పరిగెడుతూ అది అక్కడ కనిపించింది, అది సీసీటీవీలో ఫుటేజ్